బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునక్ ఆయన సతీమణి అక్షతామూర్తి దంపతులు సంపన్నులైన అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం విశేషం. 2009 ఆగస్టు 30-31 తేదీలో బెంగళూరులోని లీలా ప్యాలెస్ మైదానంలో వీరి పెళ్లి జరిగింది. కర్ణాటకలోని పారిశ్రామిక రాజకీయ ప్రముఖులు తమ పిల్లల వివాహాలను ఈ ప్యాలెస్ మైదానంలో వారాల తరబడి నిర్వహిస్తుంటారు. సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షిత వివాహం పైన అందరిలో ఆసక్తి ఉండేది. ఆమెను పెళ్లాడే రిషి సునక్ అప్పటికే కార్పొరేట్ వ్యాపారవేత్త. వీరి పెళ్లినాడు లీలా ప్యాలెస్లో ఆ ఆడంబరాలేవీ కనిపించలేదు. జయనగరలోని చామరాజ కళ్యాణ మండపంలో ప్రీ వెడ్డింగ్ పూజ తర్వాత ప్యాలెస్లోని బాల్రూమ్లో వేదికపై వీరు ఒకటయ్యారు. వధూవరులు సాధారణ వస్త్రాలు, ఆభరణాలు ధరించారు. పారిశ్రామికవేత్తలు అజీం ప్రేమ్జీ, కిరణ్ ముజుమ్దార్, నందన్ విలేకని, నాటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప, గవర్నర్ భరద్వాజ్, క్రీడాకారులు అనిల్ కుంబ్లే, ప్రకాష్ పదుకొనే, సయ్యద్ కిర్మానీ, గేయ రచయిత గిరీష్ కర్నాడ్ వంటి ఎంపిక చేసిన అతిథులు హాజరయ్యారు. ఆడంబరాలకు దూరంగా ఉండే నారాయణమూర్తి సుధామూర్తి దంపతులంతా నిరాడంబరంగా కుమార్తె వివాహాన్ని జరిపించారు.